హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో చేశాను. కళ్ళజోళ్ళు ఉంటే రైల్వే జాబ్స్కి ఎలిజిబులా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేస్తానని ఒక వీడియో చేశాను. చాలామంది కామెంట్ చేశారు అన్న ఫుల్ వీడియో చేయండి అని. ఓకే, ఇప్పుడు చూద్దాం. అసలు A1 A2 A3 B1 B2 ఏంటి మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, A1 A2 A3 B1 B2 అంటే ఏంది, ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ A1 అనమాట, నెక్స్ట్ A2, థర్డ్ A3, ఫోర్త్ B1, ఫిఫ్త్ B2. సో ఇది మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. దీని ఉద్దేశం కూడా తెలుసుకున్నాం. చాలామంది ఏం చెప్తారంటే ఫస్ట్ వచ్చేసి ఈ A1 మెడికల్ ఉంది కదా, దీనికి 6/6 ఉండాలి వితౌట్ గ్లాసెస్, అంటే అద్దాలు పెట్టుకోకుండా 6/6 ఉండాలి అని చెప్తారు. కానీ ఆ 6/6 అంటే ఏంది, దాని అర్థం తెలుసా మీకు? ఒకసారి చూద్దాం. ఈ 6/6 అంటే ఒక సాధారణ వ్యక్తి 6 మీటర్ల దూరంలో చూడగలుగుతున్న ఒక చిత్రపటం కానీ దృశ్యం కానీ మీరు కూడా 6 మీటర్లో చూడగలగాలి. అంటే ఒక సాధారణ వ్యక్తి కంటికి ఎంత పవర్ ఉందో మీకు అంత పవర్ ఉంటే దాన్ని A1 మెడికల్ స్టాండర్డ్ అంటారు. ఓకేనా? వితౌట్ గ్లాస్ అనమాట, గ్లాస్ పెట్టుకోకూడదు. సో నియర్ విజన్ కూడా ఉంటుంది. నియర్ విజను ఇది 0.6. తర్వాత కలర్ బ్లైండ్నెస్ అని, ఫాగీ టెస్ట్ అని చాలా డిఫరెంట్ ఉంటాయి. సరే అవన్నీ మనకొద్దు. ఇప్పుడు A2 మెడికల్ స్టాండర్డ్. A2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంది, 6/9. 6/9 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. 6/9 అంటే ఏంది, సాధారణ వ్యక్తి 9 మీటర్ల దూరంలో చూడగలుగుతున్న ఒక దృశ్యాన్ని మీరు కనీసం 6 మీటర్లో చూడగలగాలి. 6 మీటర్లో చూడగలిగితే మీది A2 మెడికల్ అనమాట. సో ఇది కూడా వితౌట్ గ్లాసెసే, అంటే అద్దాలు పెట్టుకోకుండా. దీనికి నియర్ విజన్ 0.6, అన్నిటికీ దాదాపు అదే ఉంటుంది. అంటే నియర్ విజన్ అంటే దగ్గర చూపు అనమాట. ఓకే, 6/9 అంటే సాధారణ వ్యక్తి 9 మీటర్లో చూడగలిగింది మీరు 6 మీటర్లో చూడగాలి వితౌట్ గ్లాసెస్ అనమాట. సో ఇప్పుడు A3 మెడికల్ చూద్దాం. A3 వచ్చేసి 6/9 ఆర్ 6/12 అనమాట. సో ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి విత్ గ్లాసు ఆర్ వితౌట్ గ్లాసు ఏదైనా పర్వాలేదు. అంటే మీరు అద్దాలు పెట్టుకునైనా చూడొచ్చు, అద్దాలు పెట్టుకోకుండా అయినా చూడొచ్చు. 9 మీటర్లో సాధారణ వ్యక్తి చూస్తే మీరు 6 మీటర్లైనా చూడాలి, అద్దాలు పెట్టుకొని కానీ పెట్టుకోకుండా కానీ. లేదా సాధారణ వ్యక్తి 12 మీటర్ల దూరంలో చూస్తుంటే అదే దృశ్యాన్ని మీరు 6 మీటర్లో అయినా చూడగలగాలి. ఇది కూడా అంతే, విత్ గ్లాసు వితౌట్ గ్లాస్ అనమాట. సో A3 మెడికల్ దాని స్టాండర్డ్స్ అంటారు. ఇక్కడ B1 మెడికల్ స్టాండర్డ్ ఉంది. B1 మెడికల్ స్టాండర్డ్ ఇంచుమించుగా ఇలానే ఉంటుంది, సేమ్ 6/9 ఆర్ 6/12 విత్ గ్లాస్ ఆర్ వితౌట్ గ్లాస్. కానీ లెన్స్ ఉంటాయి కదా, ఆ లెన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. లెన్స్ వచ్చేసి డిఫరెంట్, మనకి కంటి కాడ అద్దం ఒకటి పెడతారు లెన్స్, ఆ లెన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీనికి కూడా అంతే, నియర్ విజను 0.6 అనమాట. ఓకేనా? ఇప్పుడు B2 మెడికల్ స్టాండర్డ్ ఉంది. ఈ B2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఇది కూడా 6/9 ఆర్ 6/12 విత్ గ్లాస్ ఆర్ వితౌట్ గ్లాస్. కానీ లెన్స్ వచ్చేసి షుడ్ నాట్ ఎక్సీడ్ +or-4D. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో గ్లాస్ డిఫరెంట్ గ్లాస్ ఉంటాయి కదా, దాన్ని 4D గ్లాస్ పెడతారు, ప్లస్ కానీ మైనస్ కానీ. దీంట్లో ఇది కానీ మనం క్వాలిఫై అయితే B2 మెడికల్కి క్వాలిఫై అవ్వచ్చు. ఇప్పుడు మీ అందరి డౌట్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, నేను కళ్ళజాలు పెట్టుకున్నాను, నాకు 2.5 సైట్ ఉంది కానీ ఎంతో నాకు తెలియదు అని అంటారు కదా. దగ్గరలో ఉన్న కంటి హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ లెటర్స్ ఉంటాయి, ABC. ఫస్ట్ పెద్దవి ఉంటాయి, తర్వాత కొంచెం చిన్నవి ఉంటాయి, తర్వాత కొంచెం చిన్నవి, తర్వాత ఇంకా కొంచెం చిన్నవి ఉంటాయి. సో ఇలా ఉంటాయి. కానీ సో అవి చెక్ చేసిన తర్వాత వాళ్ళే ఇస్తారు. దాని తర్వాత కూడా రైల్వేలో మాత్రం C బోర్డ్ అనేది ఒకటి ఉంటుందండి. C ఉంటుంది అనమాట, ఇట్లా C. ఈ C అనేది డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ యాంగిల్ దాన్ని ఏమడుగుతారంటే ఈ ఓపెన్ ప్లేస్ ఎటు సైడ్ ఉంది అని అడుగుతారు. మనం ఏం చెప్పాలి, రైట్ సైడ్ ఉంది సార్. ఇప్పుడు ఎక్కడ ఉంది C బోర్డు అంటే ఇటు నుంచి చూస్తే C అనమాట. ఇప్పుడు C బోర్డు ఓపెన్ ఎటు ఉందంటే సార్ అప్పుడు పైకి ఉంది సార్ అని చెప్పాలి. అట్లానే డిఫరెంట్గా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో ఈ C బోర్డ్నే డిఫరెంట్ యాంగిల్స్లో చూపించి నియర్ విజను అంటే దగ్గర చూపున బాగా కంటికి ఎంత దగ్గరలో పెట్టి చూడమంటారు. మనకు అప్పుడు కూడా చూడాలి నియర్ విజను, లాంగ్ విజను
ఇలా మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే మెడికల్ కంప్లీట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం పీపుల్ మెడికల్లో అన్ఫిట్ అవ్వరు. 100 కాదు 1000 మంది వస్తే చాలా తక్కువ మంది మాత్రమే మెడికల్లో అన్ఫిట్ అవుతారు. ఆ ప్రాబ్లం ఏం మీరు పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దీని ప్రకారమే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, రైల్వేలో అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, అసలు రైల్వేలో గ్రూప్ డి కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ మొత్తం ఆల్రెడీ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే శివలత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి కంటెంట్ మీకు చాలా అరుదుగా దొరుకుతుందండి. 6x6 అని చెప్పేస్తారు కానీ దాని అర్థం మీకు తెలియదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.